ఏమైందా అమ్ములు లేచినా లేదా ఇంకా లేవలేదు. ఇంత టైం అయితే ఇంకా లేవకపోయింది ఆఫీస్ కూడా నేను తీయాలా. అయ్యో నామతి మండ, నేను మర్చిపోయినా. రాత్రి చెప్పిండు ఆఫీస్లో మీటింగ్ ఉంది వదినే పొద్దుగాల లేపని. నేను పోయి లేపుతా, నువ్వు ముఖం కడుకో. కడుక్కుంటా పో, అన్నీ మర్చిపోడే. శంకర్ శంకర్, ఆఫీస్లో మీటింగ్ ఉంది, తొందరగా పోవాలంటే కదా. లేపు, టైం 9 అవుతుంది. 9 అవుతుందా? తొందర లేపండి కాదనే. సరే పో, పోయి రెడీగా పో. వదినే బాక్స్ పెట్టినావా? తొందరరా, ఆఫీస్కి లేట్ అవుతుంది. తీసుకురా. నేను బాక్స్ పెట్టినా కానీ నువ్వైతే పాలు. నాకు పాలద్దు అనే, బాక్స్ తీసుకురా, ఆఫీస్కి లేట్ అవుతుంది. నేను పెట్టినా చెప్పినా కదా, ముందైతే పాలు తావు. పోవాలి. పాలు తాగుతానే బాక్స్ ఇస్తా, చక్కగా తాగు. గిన్నె కాదా ఇవన్నీ అందు. టిఫిన్ కూడా వేయలేదు కదా, తాగు. తాగినవా లేదా? వెళ్ళిగో. ఏం పిల్లగాడవేమో, రాత్రేమో లేటుగా వస్తాడు, పొద్దుగాలనేమో లేటుగా లేస్తాడు, ఆగమాగం పోతాడు. ఏమైనా ఏం చెప్తున్నావు? వాడు లేడా? అయితే మామయ్యండు కానీ నువ్వేంది ముఖం కట్టుకొని రమ్మంటే అటే పోయినావు. ఏకా మళ్ళా మందు బత్తలా పోతున్నట్టే మాకు కూడా 2 తీసుకురమ్మని చెప్పిన. ఆయన తీసుకొచ్చినాడు, ఫోన్ చేసాడు, అక్కడ తీసుకపోయి పొలం కాడ వేసేస్తాను. సరే చాయ్ పోయినా మరి వద్దు కానీ అది లగ్గం దగ్గర పడుతుంది కదా. పడని అడయ్యా, ఆయనకి అన్ని పనులు నువ్వే చేసి పెడితేనే రేపు వచ్చింది ఊకుంటుందా? ఎందుకు కూడా ఆమె చేసుకుంటది, ఉన్నంతసేపు అయితే నేను చేస్తా. మనకు మాత్రం ఎవరున్నారు? నువ్వు అన్నది కరెక్టేనే, చెయ్యి, నేను అద్దంటలేను. అదొక్క పని చేయద్దే. రేపు వచ్చినప్పుడు అజ్జే ఇజ్జే అంటే అలా నువ్వులైతే ఎట్లా? వాళ్ళకేం లొల్లు కావు, వాళ్ళే ఎలా తీసుకుంటారు కానీ నీకే బాగా లొల్లు అవుతాయి. అట్లా మరి కాకపోతే ఏంది? చాయ్ తీసుకొస్తావు. పెళ్లి దగ్గర పడుతుందనగానే యాదకి వచ్చింది. బట్టలకు ఎప్పుడు పోదాం? వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? అదే అవుతా, తట్టుకుంటా. అదే ఇలా ఫోన్ చేసి అడుగుతాను మరి ఎప్పుడు పోవేంటాను. సరే, మరి మీ తమ్ముడు ఆఫీస్కి లీవ్ ఎప్పటి నుంచి పెడతాడు అది కూడా అడుగు. అది కూడా మనమే చెప్తా, వానికి తెలియదా? ఆయన లగ్గమైనా నీకు ఇదే అర్థం అంటే నేను అవసరం దగ్గర పోయినా ఏంది అట్లా బంగారం. నిన్ననే పోయాల్సిన చేస్తా అన్నాడు. ఇంకా ఏసుడు మీద ఉన్నాడా ఆయన? అయ్యో, నీ ఎగ్గితానికి అమౌంట్ అయితే టైం వరకు అందిస్తాడు. ఏమో పట్టు, నీకు పని అప్ప చెప్తే ఒక ఇట్లా. వదినే బాక్స్ పెట్టినావా? పెట్టినా శంకర్, తెస్తున్నా. తీసుకురా. ఇవ్వ శంకర్. మమతా పోతున్నా, బాయ్. సరే బాయ్. అక్క ఏంటి మమత? వచ్చినప్పటి సంధి చూస్తానా, పెళ్ళై 4 నెలలు అవుతుంది. నా మోనికి నేను చేసే పనులు కూడా నువ్వే ఎత్తున్నావు అంటే నేను చేసుకోనా? నేను ఉండేందుకు? ఛాయలు తీసుకొచ్చుడు, టిఫిన్లు పెట్టుడు, నీ మోనికి నువ్వు చేసుకో చాలు. నా మోనికి నేను చేసుకుంటా. గట్లంటున్నావా ఇంద్రా? మీ పెళ్లి కాకముందు శంకర్ పనులన్నీ నేనే చూసుకున్నా, పెళ్ళైనాక కూడా నేనే చూసుకుంటున్నా. ఇంకా తప్పు పట్టడానికి ఏమున్నది? తప్పే ఉందని మాట్లాడుతున్నావా? పెళ్ళి కాక ముందుకు నువ్వు చూసుకున్నా కావచ్చు, పెళ్ళైనాక నేను నచ్చిన కదా. నా మొగుడిని ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో, నా పని చేసుకుంటా. శంకర్కి నేను పేరుకే వదిలినైనా కన్న తల్లి లెక్క చూసుకున్నా. ఇయ్యాల నువ్వు వచ్చినావని తల్లి మనసు మారదు కదా. తల్లి లెక్క చూసుకున్నా కావచ్చు, కానీ తల్లి మీద కాదు కదా.
వదినవి వదినేలా ఉండు. ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? ఇవ్వలేమన్నారు. ఏం లేదు. ఏం లేదంటే నేటనమ్మాలే. ఏమైంది చెప్పు. నేను శంకర్ని చిన్నప్పటి నుంచి తల్లి లెక్క అనుకున్నా. నా కొడుకు లెక్కనే చూసుకుంటూ వచ్చిన. కానీ అలా అవన్నీ తప్పన్నట్టు మాట్లాడుతుంది మమత. మరి తప్పుగా రాలే. దానికే గింత ఎడతాను. నేను మొదలనే చెప్పినా ఇవన్నీ చేసి పెట్టకే అచ్చిన పెళ్ళ ఊరుకుంటుందని కూడా అన్నా. ఇప్పుడు ఏమైంది? మొదటి నుంచి ఉన్న అలవాటు ఎట్లా మార్చుకోమంటావు? ఓ పిచ్చిదానా అని భార్య ఆశ కూడా గట్ల ఉంటే ఎట్లనే బాధపడాలి. భార్య అయితే కొడుకు మీద ఉన్న తల్లి ప్రేమ మారుతుందా? మారదే, కానీ కొన్నిసార్లు మార్చుకోవాలి మనకు మనం. దానికి ఇట్లా కూర్చొని నేర్తావా చెప్పు. ఇప్పుడు ఆయన వెళ్తే ఆయనతో బాధపడదు, ఆయనకి ఎప్పకి ముచ్చట. సరేనా? ఆ నీళ్ళు చూసుకో మొదగాను. ఏమో కొంపలు ముందు ఎడతాంది. నువ్వు కూడా దాని లెక్క మాట్లాడుతున్నావేంది? నేను చేసింది అలా తప్పేమున్నది? సరే తీయ ఆ ముచ్చట ముందు విడిచిపెట్టు. అవు అని అన్నం తిన్నావా? ఇంత జరిగినాక ఏడ తింటావు నాకు తెలియదు అన్ని సంగతి. నాకు ఆగలేదు. మరి తినేది ఉందా లేదా? పెడతా. మరి నువ్వు తింటా. గట్ట నడులే. వదినే వదినే అన్న డబ్బులు అడిగిండు, అన్నకి ఇచ్చేయండి. సరే కొన్ని వాటర్ తీసుకురాపోయా. నేను వాడలేదానే చెప్పేది నీకే. కొన్ని వాటర్ తీసుకురాపో. నేను తీసుకురాను. తీసుకురా. ఎందుకు తీసుకురావే? నిన్నే అడిగేది. కొన్ని వాటర్ తీసుకురాపోయే. నేను తీసుకురా. నువ్వే పోయి తెచ్చుకోపో. ఏమైంది? మీ వదిలేకు నువ్వు పైసలు ఎందుకు ఇచ్చినావు? పైసలా? మా అన్నకు ఏదో అవసరం ఉందట అందుకే ఇచ్చిన. దానికి ఏమవుతుంది? నువ్వు ఇచ్చుడు నాకు నచ్చలేదు. నచ్చలేదా? అరే నేను ఎవరికి ఇచ్చిందే? మా అన్న మా వదినకే కాదు ఇచ్చింది. ఇప్పుడు నచ్చలేదంటావు? ఏమైంది? సంపాదించిందంతా వాళ్ళకే పెట్టు, మనకే ఉంచకు. వాళ్ళకంటే పిల్లలు లేరు, జైలు లేరు. రేపటికల్లా మనకేమైనా పిల్లలు అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి చేయి చెప్తావా? 5 అంటే 10 అంటే? అది కాదే, నేను చెప్పేది నువ్వు చెప్పడం అవసరం లేదు, ఏం లేదు. నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చుడద్దు, ఏమద్దు. పిసోనువా ఏమో గట్ల నవ్వుతాను. అసలు నా గురించి నువ్వేమనుకుంటానవే? వాళ్ళకు 5-10 ఇచ్చేది ఎందుకో ఎరికేనా? ఈ భూమి ఆస్తి మొత్తం నా పేరు మీద కావాలని. బాగా అవుతుంది. వాళ్ళ పేరు మీద ఉన్నాక నీ పేరు మీద ఎట్లా అవుతుంది? ఆల్రెడీ 4 ఎకరాల భూమి అమ్మేసిన. ఈ ఇల్లు కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళని బయటికి వెళ్ళగొట్టుడే. అసలు నా క్యారెక్టరే ఇది. అవునా? నువ్వు చెప్పే నిజమేనా? నిజమేనే. నేను మొదటి నుంచి గింతే. ఓ నా మొగుడు బంగారం. ఈ ట్రాక్టర్ ఆయన ఇంకా అత్తలేడు. ఆయనతో దున్ని నాట్లెత్త అయిపోతుంది. అందరు నాట్లు పడ్డాయి. నా పని ఎన్నడు కొడుకోది. అరే కరెంటు పెట్టి ఎటువైనవరా? మరిరెండి ఒడ్డు దిగుతే ఎట్లరా? నీ బండి కాకుండా చెప్పండి రా. పటేలా నమస్తే. పటేలా నమస్తే చెప్పురా. దున్నుడు అయిందా పటేలా? దున్నుడు అయింది, మొన్నడే అయింది నాది. మాది అవుతలేదు పటేలా. మీది ఎక్కడ ఉన్నది రా ఈడ? అదేంది పటేలా గట్లా మాట్లాడతారు? మీ పక్క పంటిది మాదేనే, నువ్వు తెలియనట్టు మాట్లాడతారు. ఇంకేడున్నది రా? మీ తమ్ముడు అమ్మిడి గారా నాకు. అదేంది పటేలా? భూమి నా పేరు ఉంటే గాలి ఎట్లా అమ్ముతాడు? మీరు ఎట్లా కొంటారు?
నువ్వు రాసిచ్చిన పేపర్ నేను చూసే కొండరా. నేను ఎప్పుడు రాసిచ్చిన పటేలా? అసలు మీరు ఏం మాట్లాడతారు? నాకేరకరా నన్ను అడుగుతున్నావు? నడు ఇడు. అరే శంకరి, శంకరి! అన్న ఏంటిదే? మన భూమి అమ్మిన వాడు. మన భూమి ఏముడేందన్న? అరే ఇప్పుడు నేను పొలం కాడికి పోయినరా, మన పక్కపంటి పటేల్ని తమ్ముడు భూమి అమ్మిన అంటాడు. ఏంది ముచ్చట? ఏ భూమి నేను ఎందుకు అమ్మినన్న? నేను అమ్మలేదు. నువ్వు అమ్మంది ఆ పటేల్ ఎందుకు చెప్తాడు శంకర్? ఓ తెలిసిపోయిందా? భూమి అమ్మినా అని తెలిసిపోయిందా? నేనే అమ్మినా. ఏంది ఇప్పుడు? గట్ల మాట్లాడుతున్నావేంది శంకర్? అయినా భూమి అన్న పేరు మీద ఉన్నది కదా, మాకు తెలియకుండా నువ్వెట్లా అమ్ముతావు? ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందానే రైతు బంధుకి అప్లై చేస్తున్నా అని నేను రిజిస్ట్రేషన్ పేపర్ విని అన్నతో ఎప్పుడో సంతకం పెట్టించుకున్నా. నాకు డబ్బులు అవసరం వచ్చినాయి, అమ్ముకున్నా. ఇట్లా మాట్లాడుతున్నావేందిరా? నేనేం తక్కువ చేసిందండి చిన్నప్పటి నుంచి. ఎట్లా మాట్లాడాలి? చదువుకుంటా అంటే చదివిపించిన, ఏం కావాలంటే అది ఇచ్చిన. గిట్లెట్లా అయినవురా? ఏ దానికి అదే సమాధానం చెప్తున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? మమ్మల్ని అడిగితే మేము ఇయ్యమా శంకర్? మమ్మల్ని ఎట్లా మోసం చేయాలనిపించింది? నేను ఇస్తే మీరు తీసుకోవాలి కానీ మీరు ఇస్తే నేను తీసుకోవడం కాదు. అరే ఏంటా గట్ల మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడితే ఈ ఇల్లు కూడా నా పేరు రిజిస్ట్రేషన్ అయింది. మీదేం లేదు ఇక్కడ. నీళ్ళు గిట్లా తాగుతావా? జ్యూస్ వేయాలా మరి? నాకు ఇప్పుడు ఏదద్దే? ఓ జ్వరం తెలియదు, ఓ నొప్పి తెలియదు, ఉన్నట్టుండి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి. మనం ఏ పాపం చేసినాం నీకు ఇట్లా అయింది? పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి, నేను ఎట్లా బతికించుకున్నాడు? ఇప్పుడు దావకర్లో గోదామన్నా కూడా 1 రూపాయి లేకపోయే. ఏం పాపం చేసినావా అంటున్నావానే? తెలియదానే మనం ఏం పాపం చేసినామో? దేవుడు అసలు మా అన్నను వదినాను భూమి అంతా మన పేరు మీద రాసుకొని ఇంటికి వెళ్ళబెట్టినాం కాదే. నా అసలు గిట్లే కావాలి. నేను బతకద్దే. ఏడవకు, నీకు అసలే పానం మంచిగా లేదు. ఏడవకుంటే ఏం చేయమంటావే? మా వదిన నన్ను మరిది లెక్క కాకుండా కొడుకు లెక్క చూసుకున్నదే. కానీ నేను మా అన్నను మెడలు బట్టి కెంటేసిందే. మా వదిన కోచే తాకిందే నాకు. నా సుటి కసయోడు బతకద్దే. అక్క నన్ను చేపించక్క, నా తప్పైందక్క. ఏమైందిరా? గిట్టెట్లయింది? మంచిగా ఉంటుంది కదరా? నా సోటి పాపం గిట్లా ఆగుంటే ఎట్లా అయిందా? దేవుడు అసలు మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన. నా సోటి బతకద్దన్నా, బతకద్దు. నన్ను క్షమించురు వాడినే. ఇప్పుడు గవర్న ఎందుకు శంకర్?
అక్క 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మళ్ళా దవాఖానలకు పోదామన్నా కూడా ₹1 లేదు. ఎట్లా చేసుడో ఏమో. లేవని నువ్వెందుకు అనుకుంటావే? మనం అందరం కలిసి ఉన్నప్పుడు శంకర్ దగ్గర కొన్ని పైసలు తీసుకున్నాం. యాదుకున్నదా? అవి ఎందుకు తీసుకున్నామో తెలుసా? మాకెట్లా పిల్లలు గారు, రేపటి రోజున మీకు పిల్లలైతే మన పేరు కొన్న ఒక భూమి ఉండాలని బావిని పైసలు కలిపి రోడ్డుకు భూమి కొన్నాడు. అవసరమైతే ఆ భూమి అమ్మైనా మంచిదే. శంకర్ని కాపాడుకుందాం. నువ్వు బాధపడకే. తప్పైందక్క, నన్ను క్షమించు. మీరు ఎన్ని పైసలు పెట్టుకున్నా నేను బతకవదినే. నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. దేవుడు నా బతికీడికి రాసి పెట్టిండు. నేను బతక. అరే తమ్ముడు, నువ్వు గట్లా అనకురా. నేను లేనారా ఒక్క తమ్ముడిని. నేను నిన్ను ఎట్లా దూరం చేసుకుంటారా? చేసుకోను. అవసరం అయితే నా కిడ్నీ నీకు ఇస్తారా? నువ్వు భయపడకురా. నేను బతికించుకుంటా. వీడు ఇగో మన దవాఖానకు పోదాం. లేవా